హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే సిగ్నల్ ఫ్లో గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే సౌండ్ అంటే ఏంటి, అంటే లైవ్ సౌండ్ అంటే ఏంటి అన్న గురించి మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఈ వీడియోలో మనం చూసినట్లయితే మనం సిగ్నల్ ఫ్లో అంటే ఏంటి, అసలు సిగ్నల్ ఫ్లోలో ఏమేమి ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ప్రీవియస్ వీడియో కనుక మీరు చెక్ చేయలేనట్లయితే మీరు చెక్ చేసినట్లయితే బేసిక్స్ అనేవి మీకు అర్థమవుతుంది అనమాట. అసలు సౌండ్ అంటే ఏంటి, ఎట్లా సౌండ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది అన్నది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను అనమాట. కాబట్టి ఆ ప్రీవియస్ వీడియోని మీరు చెక్ చేసి ఈ వీడియో మీరు చెక్ చేసినట్లయితే సిగ్నల్ ఫ్లో అంటే ఏంటి మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే సిగ్నల్ ఫ్లో అంటే ఏంటి, అసలు ఏమేమి సిగ్నల్స్ ఉంటాయి, మనం ఎట్లా ఫ్లో చేస్తాం అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఈ సిగ్నల్ ఫ్లో ఎట్లా మనం జరుగుతుంది అంటే, ఒక సౌండ్ మనకి బయటికి వినిపించాలి అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఎక్కువ జనాలకి, లార్జర్ ఆడియన్స్కి మనకు వినిపించాలి అంటే మనం ఏం చేయాలి, అది ఎట్లా మనం దాని యొక్క ఫ్లో అన్నది ఏంటి. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా నోటితోటి మనం మాట్లాడినప్పుడు దగ్గరగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే బిలో 10-25 మెంబర్స్ వరకు నేను మాట్లాడేది వాళ్ళకి వినబడుతుంది. అదే మోర్ దెన్ దాట్ 50 పీపుల్, అలాగే 100 పీపుల్, అలాగే దానికన్నా ఎక్కువ ఇంకా 1000 lakhsలో ఉంటే అప్పుడు ఎట్లా నేను ఇలా ఇంత గట్టిగా మాట్లాడితే అంతమంది ప్రజలకి వినపడదన్నమాట. ఓన్లీ ఫ్రంట్లో కూర్చున్న ఇద్దరు ముగ్గురికి మాత్రమే వినపడుతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ వినిపించాలి, వచ్చిన గ్రౌండ్లో ఉన్న జనాలందరికీ, పీపుల్కి అందరికీ వినిపించాలి. అలాగే చర్చ్లో ఉన్న బిలీవర్స్ అందరికీ కూడా ఈ యొక్క ఆడియో అన్నది మనం ఏం చెప్తున్నామో లేకపోతే ఏం పాడుతున్నామో వాళ్ళకి వినిపించాలన్నమాట. కాబట్టి ఈ సిగ్నల్ ఫ్లో ఎట్లా ఉంటుంది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తానన్నమాట. ఈ సిగ్నల్ ఫ్లో ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సౌండ్ని మనం క్యాప్చర్ చేయాలి. ఏం చేయాలి, ఈ సౌండ్ని క్యాప్చర్ చేయడానికి మనకి ఏం డివైజెస్ కావాలి. వన్స్ మన సౌండ్ క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఏం కావాలంటే ప్రీ యాంప్లిఫైర్ కావాలన్నమాట. ప్రీ యాంప్లిఫైర్తో పాటు వన్స్ మనకి ప్రీ యాంప్లిఫైర్ అయిన తర్వాత మనకి మిక్సర్ కావాలన్నమాట. మిక్సర్ తర్వాత మనం ఏం చేయాలి, ఈక్యూ చేస్తాం. ఈక్యూ చేసిన తర్వాత మొత్తం దాని యొక్క పోస్ట్ ప్రొడక్షన్ అంతా మనం చేసిన తర్వాత మిక్సర్ నుంచి యాంప్లిఫైర్కి ఇస్తామన్నమాట. యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క సౌండ్ని యాంప్లిఫై చేసి దాన్ని ఇంకా బూస్ట్ చేసి స్పీకర్స్కి పంపుతుంది. ఇది జరిగేది, ఇది సిగ్నల్ ఫ్లో అన్నమాట. ఫ్రమ్ క్యాప్చర్ నుంచి లిజనింగ్ వరకు ఏమవుతుంది, క్యాప్చర్ నుంచి లిజనింగ్ వరకు జరిగే ప్రాసెస్ని మనకి మధ్యలో జరిగే ఈ సిగ్నల్ ఫ్లోనే ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మనం సౌండ్ని క్యాప్చర్ చేయడానికి ఏం కావాలి, ఏ డివైజెస్ మనం యూస్ చేస్తాం సౌండ్ క్యాప్చర్ చేయడానికి అంటే, మనకి డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ క్యాప్చర్ డివైజెస్ మనం యూస్ చేస్తాం అనమాట. ఫస్ట్గా సౌండ్ని క్యాప్చర్ చేయడానికి కావాల్సింది డివైజ్ ఏంటి అంటే ఈ మైక్రోఫోన్ మనకి చాలా అవసరం అనమాట. ఈ మైక్రోఫోన్ లేకపోతే మనం ఏం చేయలేము, సౌండ్ని మనం క్యాప్చర్ చేయలేము అనమాట. ఈ సౌండ్ని మనం క్యాప్చర్ చేయడానికి ఇప్పుడే నేను ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేనేం చెప్పాను, మైక్ అన్నది సౌండ్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్కి మారుస్తుంది అనమాట. ఎలక్ట్రిఫై చేస్తుంది దీని సిగ్నల్ని, ఇది మారుస్తుంది అనమాట. ఈ సిగ్నల్ని మార్చడానికి మనం ఏం చేస్తాము అంటే మైక్ మనం యూస్ చేస్తాం. అంటే సౌండ్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్కి మారుస్తుంది. ఈ మైక్లో వచ్చే సౌండ్ ఎట్లా ఉంటుందంటే చాలా లో వాల్యూమ్ అన్నది తీసుకుంటుంది అనమాట. మనం ఇంత లార్జర్ ఆడియన్స్ కింద నేను చెప్పాను కదా, లార్జర్ ఆడియన్స్కి లేదా లార్జర్ పీపుల్కి వినపడాలి అంటే మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఆ యొక్క సిగ్నల్ ఫ్లోలో మనకి ఏం చేయాలి అంటే ప్రీ యాంప్లిఫైర్ అన్నది మనకి అవసరం. ఈ ప్రీ యాంప్లిఫైర్ ఎక్కడ ఉంటుంది అంటే మిక్సర్లోనే ఇన్బిల్డ్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్గా ప్రీవియస్గా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ మైక్ మనం కొనుక్కున్నప్పుడు ప్రీ యాంప్లిఫైర్ అని చెప్పేసి మనకి ఒక సపరేట్గా బాక్స్ దొరుకుతుంది అనమాట. అంటే ఈ మైక్ నుంచి ఇప్పుడు ఈ కేబుల్ తీసుకున్నాం కదా, ఈ కేబుల్ దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత దీని నుంచి ప్రీ యాంప్లిఫైర్కి కనెక్ట్ చేయాలన్నమాట. మనకి ప్రీ యాంప్లిఫైర్కి ఒక సపరేట్ బాక్స్ ఉంటుంది. దానికి ఇచ్చిన తర్వాత అదేం చేస్తుంది అంటే మనకు వచ్చిన అనలాగ్ సిగ్నల్ ఏదైతే యాంప్లిఫై చేసిన సిగ్నల్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిఫై సిగ్నల్ ఏదైతే ఉందో అది ఇంకా బూస్ట్ చేస్తుంది అనమాట.
అది వన్స్ బూస్ట్ చేసిన తర్వాత సిగ్నిఫికెంట్ లెవెల్కి అది తీసుకొచ్చిన తర్వాత ఆ వాల్యూమ్ని అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రాసెసింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ దాన్నే పోస్ట్ ప్రాసెసింగ్ అని మీరు అనుకోవచ్చు. ప్రీ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్. పోస్ట్ ప్రాసెసింగ్కి వచ్చేసేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే మిక్సర్లో అక్కడ మనం ఏం చేస్తాము, ఇప్పుడు మిక్సర్ అన్నది యూస్ చేస్తాం. మిక్సర్లో మనకి ఏముంటుంది, మనకి కంప్రెషర్ ఉంటుంది, తర్వాత గేట్ ఉంటుంది, తర్వాత ఈక్యూ ఉంటుంది, తర్వాత మనకి ఎఫెక్ట్స్లో మనం యాడ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ప్రాసెసింగ్ మనం చేసుకుంటూ వెళ్తాం డిఫరెంట్ స్టేజెస్లో. వన్స్ అది స్టేజెస్ అంతా చేసిన తర్వాత మనకి మిక్సర్ అవుట్పుట్ ఇస్తుంది. మిక్సర్ అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే యాంప్లిఫైర్కి ఇస్తాం. యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క స్పీకర్స్కి వినిపిస్తుంది అన్నమాట. అప్పుడు మనకి వినపడుతుంది. అంటే ఇదేంటి, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఈ స్పీకర్లో మనకి వినపడుతుంది అనమాట. ఇది వెనకాల జరిగే ఫ్లో అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే మిక్సర్ అన్నది ఉందన్నమాట నా దగ్గర. ఈ మిక్సర్ ఉన్నది. ఇప్పుడు నేను యూస్ చేస్తుంది, ఈ వీడియోలో చూపిస్తుంది సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్ అనమాట. ఇందులో మనం చూసినట్లయితే ఏముంది, ఇది ఇక్కడ ఈ వైర్ ఏదైతే మనం XLR వైర్ తీసుకుంటామో దీనికి మనం కనెక్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను. ఎప్పుడైతే నేను దీన్ని కనెక్ట్ చేశానో, ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మాడ్యూల్లో ఏముంటుందంటే ప్రీ యాంప్లిఫైర్ మాడ్యూల్ అన్నది ఉంటుంది. ఈ ప్రీ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే నేను ఎలా మాట్లాడిన దాన్ని ఈ యొక్క మిక్సరు ఏం చేస్తుంది అంటే యాంప్లిఫై చేస్తుంది అనమాట. నా సిగ్నల్స్ని ఇది ఇంకా బూస్ట్ చేసి సర్టెన్ లెవెల్కి తీసుకెళ్తుంది. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్, మైక్ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ సిగ్నల్కి మనం కన్వర్ట్ చేసిందో నేను మాట్లాడుతున్న సౌండ్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే గెయిన్ నాబ్ యూస్ చేస్తాం అనమాట. అంటే ఇది ప్రీ యాంప్లిఫైర్కి సంబంధించింది. అంటే నా మైక్ యొక్క వాల్యూమ్ని ఇది యాంప్లిఫై చేస్తుంది, ఇంకా బూస్ట్ చేస్తుంది. బూస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది బూస్ట్ చేస్తుందో ఇక్కడ తర్వాత ఈ మిక్సర్లో ఏంటంటే డైరెక్ట్గా ఈక్యూ ఇచ్చేసారనమాట. ఈ చిన్న మిక్సర్ కాబట్టి డైరెక్ట్గా ఈక్యూ ఇచ్చేసారు. నాకు ఎట్లా ఈక్యూ చేయాలో నేను చేసుకుంటాను. నాకు హైస్ తగ్గించాలంటే హైస్, హెచ్ఎఫ్ తగ్గించాలంటే హెచ్ఎఫ్, ఎంఎఫ్ పెంచాలి అంటే మిడ్ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటాను, లో ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలంటే తగ్గించుకుంటాను. ఇలా నేను డిఫరెంట్ ప్రాసెసింగ్ నేను చేసిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క వాల్యూమ్ అన్నది దీనికి ఇస్తే ఇక్కడ నాకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే నాకు ఈ అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తాము యాంప్లిఫైర్కి ఇస్తాం. యాంప్లిఫైర్ అది ఏం చేస్తుంది ఈ యొక్క స్పీకర్స్కి వినిపిస్తుంది. అక్కడ మనం ఏం చేస్తామన్నమాట ఈ స్పీకర్ ద్వారా మనకి వినపడుతుంది అనమాట. ఇది జరిగే ప్రాసెస్ మనందరికీ అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు మన హౌస్లో, మన ఇంట్లో మనందరికీ వాటర్ పైప్ లైన్ అన్నది ఉంటుంది. వాటర్ పైప్ లైన్ ఉన్నప్పుడు ఈ వాటర్ పైప్ లైన్ ఎట్లా జరుగుతుంది, ఈ వాటర్ మనకి రావాలి ఒక కిచెన్ రూమ్లోకి కానీ లేకపోతే డిఫరెంట్ ఏరియాస్లో మనకి వాటర్ రావాలి అంటే ఎట్లా మనం చేస్తాము, పైన మన దగ్గర ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి మనకి ఏమవుతుంది డిఫరెంట్ ఏరియాస్లోకి రావాలి. కాబట్టి ఇక్కడ యూస్ చేసే థింగ్ ఏంటి అని ఇక్కడ మనం చూసినట్లయితే ట్యాంక్ అన్నది మనకి సౌండ్ లాంటి సోర్స్ అనమాట. అది ఆ సోర్స్ నుంచి మనకి డెస్టినేషన్కి రావడానికి మనం ఏం చేస్తామంటే మధ్యలో మనం పైప్స్ వాడతాం. ఆ పైప్స్ వాడేదే ఇక్కడ ఇదేంటంటే ఈ కేబుల్స్ అనమాట. ఈ సోర్స్ అంటే మనం ట్యాంక్లో తీసుకుంటాం కదా, ట్యాంక్లో తీసుకున్న ఆ యొక్క వాటర్ని లేదా ఆ సౌండ్ని ఆ ట్యాంక్లో ఉన్న ఆ యొక్క వాటర్ అన్నది మనకి సౌండ్ అనుకుంటున్నాం. ఆ సౌండ్ని మనం మనం పాస్ అవ్వడానికి మనం యూస్ చేసేది వైర్స్ అనమాట. ఈ యొక్క వైర్స్ని మనం యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈ వైర్ ఈజ్ ఏ పైప్ లైన్. ఈ పైప్ లైన్ గుండా మనం ఏం చేస్తాము అంటే వాటర్ని మనం సెండ్ చేస్తాం కదా. సెండ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము ఆ వాటర్ అన్నది మనకి సెండ్ అవుతుంది. సెండ్ అయ్యేటప్పటికి కొన్ని చోట్లకి ఆ వాటరు ఆ యొక్క ప్రెషర్తో మనకు రాదనమాట, లేదా స్లోగా రావడం. ఆ ప్రెషర్ లేకుండా వచ్చేటి దాన్నే ఏమవుతుందంటే అది ఎలక్ట్రిఫై చేసింది అనమాట. అంటే మైక్ మనకి ఏం చేసింది, సిగ్నల్ పంపించింది కానీ అదేంటి ఫుల్ పొటెన్షియల్ అన్నది మనకి రావట్లేదు. అప్పుడు మనం అక్కడ ఏం చేయాలని చెప్పాను, ప్రీయాంప్ యూస్ చేయాలని చెప్పి. అందుకే మనం ఏం చేస్తాము, ఆ వాటర్ ప్రెషర్ రాకపోతే మనం ఏం చేస్తాం, ప్రెషర్ మోటార్ అన్నది మనం యూస్ చేస్తాం.
ఎప్పుడైతే ప్రెషర్ మోటార్ యూస్ చేస్తామో వాటర్ అన్నది మనకి ప్రెషర్ వస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే సినారియోలో మనకి ఈ యొక్క మైక్ అన్నది అంత వాల్యూమ్ అన్నది మనకు ప్రొడ్యూస్ చేయదు కాబట్టి ప్రీయాంప్ అన్నది మనం అక్కడ యూస్ చేస్తాం. ప్రీయాంప్ ఈజ్ లైక్ ఎన్ ప్రెషర్ మోటార్ అన్నమాట. అది ఆ యొక్క సిగ్నల్ని మనకు వచ్చే సిగ్నల్ని ఈ ప్రీయాంప్ ఏం చేస్తుంది అంటే బూస్ట్ చేస్తుంది. బూస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము, డిఫరెంట్ ఏరియాస్కి మనం పంపుతాం. ఈ డిఫరెంట్ ఏరియాస్కి మనం పంపించినప్పుడే మనకి ఏమవుతుందంటే సౌండ్ అన్నది మనకు వస్తుంది అనమాట. కాబట్టి ఈ రీతిగా ఇది మనకి ఏంటి అంటే ఈ యొక్క సౌండ్ అన్నది సిగ్నల్ ఫ్లో అన్నది జరుగుతుంది అనమాట. ఈ సిగ్నల్ ఫ్లో ద్వారానే మనకి ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క లైవ్ సౌండ్లో ఆ యొక్క మాట్లాడే ఎవరైతే స్టేజ్ మీద ఉంటారో పాస్టర్సే కానీ, వర్షిప్ లీడర్సే కానీ, సింగర్సే కానీ ఎవరైనా సరే ఆ పాడతారో లేకపోతే చెబుతారో మాట్లాడతారో ఈ మాట్లాడిన ప్రతి ఒక్క మాట, పాడిన ప్రతి ఒక్క పాట మనకి ఈ ప్రాసెస్ గుండా మైక్ నుంచి కేబుల్స్ తర్వాత మిక్సర్ నుంచి యాంప్లిఫైర్ తర్వాత స్పీకర్స్, అప్పుడు జనాలందరికీ కూడా మనకి వినపడుతుంది అనమాట. ఈ సిగ్నల్ ఫ్లో ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క సౌండ్ అన్నది మనకి ఎక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఈ సిగ్నల్ ఫ్లో ద్వారా జరుగుతుంది అనమాట. ఈ సిగ్నల్ ఫ్లోలో మనం చూసినట్లయితే ఇంకా మనం ఏం డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు అంటే సిగ్నల్లో ఈ సిగ్నల్ ఫ్లో ఇందాక మనం చెప్తున్నాం కదా, ఈ సిగ్నల్ ఫ్లోలో ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ అయినా అంటే ఈ వైర్ కనుక సరిగా మనకు లేదనుకోండి మనకి ఏమవుతుంది, లీకేజ్ అన్నది ఉంటుంది. ఈ లీకేజ్నే మనం ఏమంటామంటే నాయిస్ అంటాం అనమాట. ఈ నాయిస్ కూడా మనకి వస్తూ ఉంటుంది. ఈ నాయిస్ని మనం రెక్టిఫై ఎట్లా మనం చేయాలి అన్నది, నాయిస్ని ఎట్లా మనం రెక్టిఫై చేయాలి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుంటాం అనమాట. మనం ఇప్పుడు ఇంకా మనం ఈ సిగ్నల్ ఫ్లోలో మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే నేను మాట్లాడిన సిగ్నల్ అన్నది మన యొక్క మిక్సర్కి అన్నది వచ్చింది. నేను మాట్లాడుతున్నది ఈ యొక్క మిక్సర్కి వచ్చింది. మిక్సర్ దాకా సిగ్నల్ వచ్చింది కానీ యాంప్లిఫైర్లో సిగ్నల్ రావట్లేదు అంటే మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క మిక్సర్లో మ్యూట్ మీరు ప్రెస్ చేశారా లేదా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. యాంప్లిఫైర్స్లోకి అంటే మీ స్పీకర్స్లోకి సౌండ్ రావట్లేదు అని మీకు అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మ్యూట్ అన్నది ఎంగేజ్ అయ్యి ఉందా, డిసెంగేజ్ అయ్యి ఉందా మీరు చెక్ చేయాలన్నమాట. అంటే మీరు మ్యూట్ ప్రెస్ చేశారా లేకపోతే మ్యూట్ని రిలీజ్ చేశారా చెక్ చేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మీరు అట్లాంటి సినారియోస్లో మీకు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు అటువంటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీరు చెక్ చేసుకుంటూ మీరు వెళ్ళినట్లయితే మీ యొక్క ఏమవుతుంది, సిగ్నల్ ఫ్లో అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ సిగ్నల్ ఫ్లోని డిఫరెంట్గా మనం స్టేజెస్ వైజ్గా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది బేసిక్ అనమాట. ఇది బేసిక్ సిగ్నల్ ఫ్లో గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి లైవ్ సౌండింగ్ బేసిక్ ట్యుటోరియల్స్ ఇంకా రాబోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోస్ని లైక్ చేసి అనేక మందికి ఈ వీడియోస్ని మీరు షేర్ చేసినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ, చర్చ్లో ఉండే మెంబర్స్కి కానీ, సౌండ్ వాలంటీర్స్కే కానీ లేకపోతే సౌండ్ ఇంజనీర్స్కే కానీ తెలియజేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు మీ చర్చ్లో కూడా ఇంకా బెటర్ సౌండింగ్కి ఇంప్రూవ్ చేయగలుగుతారనమాట. కాబట్టి మీకు కనుక ఎటువంటి క్వరీస్ కానీ ఎటువంటి క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా యొక్క సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. మా ఇన్స్టాగ్రామ్కి కానీ, మా యొక్క ఈమెయిల్కి కానీ, అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.